హలో ఫ్రెండ్స్, 2024 ఎలాగూ అయిపోయింది. పైసలు పట్టుకొని తిరిగి అడ్వెంచర్ బైక్ మంచిది కొందాం అనుకున్నా కూడా దొరకలేదు. సరే 2025లో మన బాధ అర్థం చేసుకొని కేటీఎం వాడు అడ్వెంచర్ 390 అయితే ఫైనల్ అప్డేటెడ్ వర్షన్ లాంచ్ చేశాడు. సో బెస్ట్ సీరియస్ ఆఫ్ రోడర్ మెషిన్ అండర్ 500cc బైక్ కోసం చూసినట్టయితే 390 అడ్వెంచర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. కాకపోతే ఇక్కడ చిక్ ఏంటంటే రెండు వేరియంట్స్లో లాంచ్ చేశాడు, ఒకటి ఎక్స్ ఒకటి ఎస్. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఎక్స్ కొనేవాడు ఎస్ కొనొద్దు, ఎస్ కొనేవాడు ఎక్స్ కొనొద్దు, ఎందుకంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పటి వరకు మనకు ఉన్నదల్లా ఒకే ఒక ఆప్షన్ హిమాలయన్ 450, పేరు బ్రాండ్ తీసలేను. కాకపోతే అది లాంచ్ అయినప్పటి నుంచి దాంట్లో ఉన్నన్ని ప్రాబ్లమ్స్ ఇంకో బైక్లో లేవు. లాంచ్ అయిన రోజు నుంచి కూడా చాసీస్ రస్టింగ్ ఇష్యూ, చాసీస్ బ్రేక్ అవ్వడం, ఇంజన్ బ్రేక్ డౌన్ అవ్వడం, అన్ని హ్యాంగ్ అయిపోవడం, ఇవన్నిటికీ సొల్యూషన్ ఇప్పుడు కేటీఎం 390 అడ్వెంచర్. ఈ వీడియోలో మీకు రెండు విషయాలు క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఒకటి అడ్వెంచర్ 390 యొక్క ఎక్స్కి ఎస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఎవరేది పర్చేస్ చేయాలనేసి, అండ్ 250 అడ్వెంచర్ యొక్క స్పెక్స్ కూడా కొన్ని క్లిప్స్ యాడ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే 250 అడ్వెంచర్ మళ్ళీ స్పెషల్ వీడియో అవసరం లేదు, సేమ్ లుక్స్ సేమ్ ఫీచర్స్ ఉన్నాయి, కాకపోతే ఇంజన్ ఒకటి చిన్న సీసీ అంతే. సరే, ఇంకా ధర గురించి మాట్లాడితే అడ్వెంచర్ ఎక్స్ అనేది బేస్ మోడల్. సో 2,90,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ఉంది. ఆన్ రోడ్ హైదరాబాద్ కూడా చెప్తున్నాను 3,52,000. నేను చెప్పడం కాదు, స్వయాన అక్కడ మనకు ఏదైతే ప్రైస్ లిస్ట్ ఉందో దాని ఫోటో యాడ్ చేస్తున్నాను చూసుకోండి. అదే అడ్వెంచర్ ఎస్, దీంట్లో మనకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి సీరియస్ ఆఫ్ రోడర్ కోసం. దీని ధర వచ్చేసి 3,67,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ఉంటే 4,40,000 రూపాయలు ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా అయితే ఉంటుంది. సో రెండిట్లో కూడా రెండు కలర్స్ కామన్గా ఉంటాయి, వైట్ ఆరెంజ్. సో ఆరెంజ్ చూస్ చేసుకున్న ఆరెంజ్, వైట్ చూస్ చేసుకున్న వైట్. నేను క్లిప్ యాడ్ చేస్తున్నాను. సో వీడియో ఏంటి బ్రో ఇంత లేట్గా తీసుకొచ్చావో, అందరు వేసేసారు నెల క్రితమే అంటారా? వీడియో లేట్గా తీసుకురావచ్చు, కాకపోతే ప్రాపర్ డీటెయిల్గా అయితే తీసుకొచ్చాను. కాకపోతే ఎక్స్కి ఎస్కి కంపారిజన్ కూడా చేసి చూపిద్దాం అనుకున్నాను. మార్నింగ్ నేను వేరే షూట్లో ఉండడం వల్ల అడ్వెంచర్ ఎస్ అనేది డెలివరీ అయిపోయింది కూకట్పల్లి వై జంక్షన్ షోరూమ్ వాళ్ళ దగ్గర. సో ఎక్స్ ఒకటే మిగిలింది. కాకపోతే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది కూడా చెప్తాను వీడియో పోతున్నా కొద్దీ. అండ్ నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి షోరూమ్కి విజిట్ చేసి టెస్ట్ డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ ఈ బండి అవైలబిలిటీగా ఉంది, టెస్ట్ డ్రైవ్దే చేస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది. కంపేర్ చేసుకొని చూస్ చేసుకోండి. దానికి డోన్ బైక్లో ఈ స్ట్రీట్ బైక్లో పోయి అడ్వెంచర్ మీద పడ్డారు. ఎందుకంటే అడ్వెంచర్ వల్ల రెండు బెనిఫిట్లు ఉన్నాయి కదా. ఒకటి మనం ఆఫ్ రోడింగ్ కావాలంటే ఆఫ్ రోడింగ్ టైంలో చేసుకోవచ్చు, లేదంటే మనం సిటీలో హైవేలో లాంగ్ టూర్స్ కూడా వేయచ్చు. కాబట్టి మూడు బెనిఫిట్లు ఉంటాయి కాబట్టి అడ్వెంచరే చూస్ చేసుకున్న చాలామంది. ఇప్పుడు దీనికి ఉన్నంత డిమాండ్ ఇంకో బైక్కి లేదు. అండ్ కేటీఎం 390 రైట్ టైంలో అడ్వెంచర్స్ని లాంచ్ చేశారు. రైట్ టైంలోనే వీడియో తీసుకొచ్చాను. మీరు చేయాల్సిందల్లా మిస్ అవ్వకూడదు. నెక్స్ట్ టైం లేట్ వీడియోస్ అయినా కూడా సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ ఆల్లో. లెట్ స్టార్ట్ ద వీడియో. ఇక వీడియోలోకి వెళ్ళిపోయిన తర్వాత లుక్స్ అనేవి కంప్లీట్గా చేంజ్ చేశాడు. ఇంతకుముందు అడ్వెంచర్ బైక్కి దీనికి చాలా మారిపోయాయి. ఫ్రంట్ నుంచి చూస్తే మనకు బ్రేక్ డౌన్ అయిన డిఆర్ఎల్స్ అనేవి చూడొచ్చు. అండ్ డబుల్ ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఇచ్చేస్తున్నాడు మనకు. ఇది లో బీమ్ ఆన్ చేస్తే వెలుగుతుంది, ఇది హై బీమ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఎల్ఈడి ఇండికేటర్లు కూడా చూడొచ్చు. అండ్ ట్రాన్స్పరెంట్ విండ్ ఏదైతే మనకు షీల్డ్ ఉంటుందో అది స్టాండర్డ్గానే ఇస్తున్నారు, ఎక్స్ట్రా యాక్సరీస్ ఏం అవసరం లేదు. ఇంకా సస్పెన్షన్. సో ఎక్స్కి ఎస్కి ఏంటంటే ఎస్ అంటే అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉంటుంది. దీంట్లో నాన్ అడ్జస్టబుల్ 200mm ట్రావెల్ డబ్ల్యూపీ అపెక్స్ యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి. వీల్స్లో కూడా దీంట్లో మనకు ఫ్రంట్లో 19 ఇంచెస్ ఉంటాయి, దాంట్లో 21 ఇంచెస్ స్పోక్ వీల్స్ వస్తాయి. దీంట్లో అలాయ్స్ వస్తాయి, సీరియస్ ఆఫ్ రోడ్ కార్ కాబట్టి. అండ్ డర్ట్ బైక్ లాంటి మడ్గార్డ్ పొజిషనింగ్ కానీ మిగతా అన్నీ సేమే. డిస్క్లు ఇంజన్ స్పెక్లు అన్నీ సేమ్ ఉంటాయి రెండింటికి. ఫ్రంట్లో 320mm సింగిల్ ఛానల్ ఏబిఎస్ అండ్ లిక్విడ్ కూల్ ఒక రేడియేటర్ ఇంజన్కి సంబంధించి కూల్ అవ్వడానికి. అండ్ సింగిల్ హార్న్ అనేది చూడవచ్చు. డైమెన్షన్స్ మెయిన్గా అడ్వెంచర్ ఎస్లో దీని నెక్స్ట్ టాప్ మోడల్ వచ్చేది కేజీ ఎక్కువగా ఉంటుంది వెయిట్. అండ్ 5mm సీట్ హైట్ ఎక్కువగా ఉంటుంది, 9mm గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉంటుంది. దీని వరకు వచ్చేది ఏంటంటే ఇది 825 సీట్ హైట్ ఉంటే అది 830 ఉంటుంది, 182 kgs ఉంటే అది 183 ఉంటుంది. అండ్ 227 గ్రౌండ్ క్లియరెన్స్ ఇక్కడ ఉంటే అది 235 గ్రౌండ్ క్లియరెన్స్ వరకు అయితే పెరుగుతుంది. చలో ఇక్కడ వరకు అయితే క్లియర్గా అర్థమైంది డైమెన్షన్స్ అన్నీ. ఇంకా లుక్స్ వైజ్గా చూస్తే మనకు సో సేఫ్టీ గార్డ్స్ కానీ అండ్ ఇవన్నీ కూడా మనకు ప్రొటెక్టర్ స్టాండర్డ్గా వస్తున్నాయి. లుక్స్ కంప్లీట్గా మార్చేశాడు సైడ్ ప్రొఫైల్ నుంచి. 390X గ్రాఫిక్స్ రెడీ టు రేస్ అండ్ కేటీఎం గ్రాఫిక్స్ అనేవి చూడొచ్చు సైడ్ నుంచి. అడ్వెంచర్ ఎక్స్ బ్రాండింగ్ అనేది వేరియంట్ వైజ్గా క్లియర్గా రాశారు. ఇక ఇంజన్ గురించి మాట్లాడదాం. ఇంజన్ రెండు వేరియంట్స్లో సేమ్ సీసీ చెప్పాను కదా, 398cc లిక్విడ్ కూల్ సింగిల్ సిలిండర్ 4-stroke ఇంజన్ డిఓఎస్సీ కన్ఫిగరేషన్. 45 bhp పవర్ తీస్తుంది, 39 Nm టార్క్ ఉంటుంది ఈ 390ccలో. రెండు ఇప్పుడు వచ్చే ఇంజన్స్ అన్నీ కూడా BS6 phase 2 ఇంజన్లే. మైలేజ్ 30 అంటారు, టాప్ స్పీడ్ 160 వరకు వెళ్తుంది, 6-speed గేర్ బాక్స్ వస్తుంది. రెండు ఇంజన్స్ కూడా సేమ్ అదే రైట్ బై వైడ్ థ్రోటిల్ రెస్పాన్స్ ఉంది. అండ్ బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ లాంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ అడ్వెంచర్ బైక్లో. అండ్ ఇంజన్ ప్రొటెక్టర్ సమ్ గార్డ్ కూడా ఉంది, ఎందుకంటే అడ్వెంచర్ బైక్ కాబట్టి ఏ రాయి తగులుతుంది ఎప్పుడో తెలియదు మనకు.
సరే ఒకసారి అదర్ సైడ్ వెళ్ళిపోయి మనకు ఫుట్ పెక్స్ క్వాలిటీ ప్రీమియంగా ఉంది, అడ్వెంచర్ టైప్ ఆఫ్ డిజైన్ చూడొచ్చు, బ్రేక్ పెడల్ అంతా కూడా, అండ్ రేర్ మాస్టర్ సిలిండర్ ఇక్కడ ఉంది. ఇంకా సస్పెన్షన్, సో ఎస్లో ఏంటంటే కంప్లీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే సింగిల్ మోనోషాక్ 205mm ట్రావెల్ జస్ట్ ప్రీలోడ్ అడ్జస్ట్ ఉంది, దాంట్లో ఫుల్లీ అడ్జస్టెడ్ సస్పెన్షన్ వస్తుంది. ఫ్రేమ్ అంతా సేమే, ట్రెలిస్ ఫ్రేమే, పౌడర్ కోటెడ్తో ఉంటుంది, స్టీల్ ట్రెలిస్ ఫ్రేమే. ఇంకా వెనకాల డిస్క్ సైజ్ కూడా సేమే. అండ్ దీంట్లో 17 inches వీల్ వస్తే ఎస్లో ఏంటంటే 18 inches వీల్ అనేది వస్తుంది. అండ్ గ్రాప్ హ్యాండిల్ సేమ్ డిజైనే, వెనకాల టైల్ సెక్షన్ అంతా సేమే, ఎల్ఈడి టైల్ లైట్స్, ఎల్ఈడి బ్లింకర్స్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్ అంతా సేమ్ ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ నుంచి 2 కూడా చైన్ డ్రైవ్తో వర్క్ అవుతాయి, అండ్ సాడీ గార్డ్ కూడా ప్రొవైడ్ అనేది చేస్తున్నారు మనకు. సో బాడీ టైప్ అనేది అడ్వెంచర్ టూరర్, డర్ట్ బైక్ ఆర్ మనకు ఆఫ్ రోడర్ అని కూడా చెప్పొచ్చు. సీట్ వచ్చేసి సింగిల్ పీస్ సీట్, రెండింటికి సేమ్ సీట్ డిజైన్, సేమ్ కంఫర్ట్. రైడర్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది లాంగ్ డ్రైవ్స్కి, కానీ పిలియన్కి అంతగా ఉండదు, ఎందుకంటే మనం సింగిల్ కాలం కాబట్టి ఎక్కువసేపు మనం అయితే ప్యానర్ బాక్స్లో అవన్నీ పెట్టుకొని సింగిల్గా వెళ్ళిపోతాం లాంగ్ డ్రైవ్స్కి. ట్యాంక్ కెపాసిటీ ఆల్మోస్ట్ 14.5 liters సరిపోతుంది. చలో ఇంకా హ్యాండిల్ బార్స్లో చూస్తే స్విచ్ గేర్ క్వాలిటీ ప్రీమియం అయింది, అండ్ బ్రౌజర్ క్లస్టర్ అన్నీ చేసుకోవచ్చు. హజర్ లైట్ ఉంది, హై బీమ్, లో బీమ్, పాస్ లైట్, సింగిల్ స్విచ్. అడ్జస్టబుల్ లివర్స్ అనేవి కొంచెం మిస్ అయ్యాయి, అండ్ ఇన్నర్ అడ్జస్టబుల్ మిర్రర్స్ అనేవి రేర్వే మిర్రర్స్ కూడా ఉన్నాయి. సింగిల్ పీస్ హ్యాండిల్ బార్, రైట్ సైడ్లో కిల్ స్విచ్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది డిఫరెంట్ లుక్ అయితే ఉంది. రండి ఇంకా కీస్ డిజైన్ కూడా కొంచెం డిజైన్ అయితే ఈసారికి అయితే మార్చారు. ఫైనల్లీ ఒకసారి మనం టెక్ ఫీచర్స్ గురించి రెండు వేరియంట్స్లోనూ సేమ్ అదే TFT 5-inch డిస్ప్లే వస్తుంది, విత్ బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు ఉంటుంది. సో ఇందులో మనకు నావిగేషన్, కాల్స్, SMS అలర్ట్, రైడ్ మోడ్స్, క్లాక్ లాంటివి చూపిస్తుంది. టాకో స్పీడోగా చూడొచ్చు విత్ గేర్ ఇండికేషన్తో పాటు. ఇన్ఫర్మేషన్ బ్రౌజ్లో వెళ్ళినట్టయితే ఫస్ట్ మనకు ABS ఆన్ అండ్ ఆఫ్, అండ్ థీమ్స్, డిస్ప్లే థీమ్ అనేది నైట్ మ్యూడ్ ఆర్ డిస్ప్లే చేంజెస్ లాంటివి 2 ఆప్షన్స్ అనేవి చూడవచ్చు. సో ఒకసారి బ్యాక్ వచ్చేస్తే నెక్స్ట్ మనకు బండి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా చూపిస్తుంది, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో. మనకు టెక్నాలజీ అంతా పెరిగిపోతుంది రోజు రోజు. దీంట్లోనే మనకు ట్రిప్ ఇన్ఫర్మేషన్ లాంటివన్నీ చూడవచ్చు. సో ఫస్ట్ నేను చూపిస్తాను మీకు. దాంతోపాటు కనెక్టివిటీలో చూస్తే మనకు ఫేవరెట్స్ కానీ, క్విక్ సెలెక్టర్ కానీ, కనెక్టివిటీ కానీ, క్లాక్ అండ్ డేట్ యూనిట్స్ అండ్ క్విక్ షిఫ్టర్, ఇవన్నీ మీరు కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత గ్రాఫిక్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. మిగతా బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే మ్యూజిక్, నావిగేషన్ కూడా వస్తాయి. ట్రిప్ ఇన్ఫర్మేషన్ అండ్ కనెక్టివిటీ అండ్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, మిగతా మాల్ ఫంక్షన్ ఇండికేషన్ చూడొచ్చు. కీ ఫీచర్స్లో USB Type-C పోర్ట్ కూడా ఇస్తున్నారు. సో మొబైల్ ఛార్జింగ్ మౌంట్ పెట్టుకుంటే మనకు లాంగ్ డ్రైవ్స్లో మొబైల్ ఛార్జింగ్ చాలా ఇంపార్టెంట్. 3 రైడ్ మోడ్స్ ఉన్నాయి మనకు, రెయిన్, స్ట్రీట్, ఆఫ్ రోడ్, 3 రైడ్ మోడ్స్ ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ అనేది అడ్వెంచర్ బైక్లో కామన్గా ఉంటుంది. వారంటీ అనేది కంపెనీ ఇస్తుంది 2 years ఆర్ 30,000 kilometers వారంటీ అనేది ఉంది. సర్వీస్ కూడా మనకు ఫస్ట్ సర్వీస్ 1000 kilometers ఆర్ 45 days, సెకండ్ సర్వీస్ 8500 kilometers ఆర్ ఎల్స్ మనకు 150 days, ఆర్ థర్డ్ సర్వీస్ వచ్చేసి 16,000 kilometers ఆర్ 240 daysకి అయితే ఉంటుంది. కాంపిటీషన్ ఒకే ఒకటి ప్రాపర్ ఉన్నది ఇప్పుడు హిమాలయన్ 450గా చూడవచ్చు. ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్కి ఎస్కి డిఫరెన్స్ ఏం చెప్తాను. క్లియర్ 3 విషయాలు, పెద్దగా ఏం లేదు. ఎస్లో ఏంటంటే ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడర్, సీరియస్ ఆఫ్ రోడర్ ఉంటారు కాబట్టి ఆ సస్పెన్షన్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కంప్లీట్ అడ్జస్టబుల్ ఉంటుంది ఫ్రంట్ అండ్ రేర్. అండ్ వాళ్ళు సీరియస్ ఆఫ్ రోడర్స్ కాబట్టి ఫ్రంట్లో 21 inches, వెనకాల 18 inches స్పోక్ వీల్స్ అనేవి వస్తాయి. అది ట్యూబ్లెస్ టైర్లు కావు, దీంట్లో ట్యూబ్లెస్ టైర్లు వస్తాయి. అండ్ వాళ్ళకి క్రూజ్ కంట్రోల్ లాంటివి కూడా కొన్ని అయితే ఫీచర్స్ వస్తాయి. అండ్ డైమెన్షన్స్ అన్ని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 1 kilo ఎక్కువగా ఉంటుంది, 5mm సీట్ హైట్ ఎక్కువగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీకు అడ్వెంచర్ ఎక్స్కి అండ్ అడ్వెంచర్ ఎస్కి ఉన్న 3-4 డిఫరెన్సెస్ ఏంటి అండ్ ఎవరు ఏది పర్చేస్ చేయాలని చెప్తాను చూడండి. అడ్వెంచర్ ఎస్లో ఏంటంటే ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉంటుంది, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ చేసే వాళ్ళకి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో వాళ్ళకి తెలుసు కాబట్టి ఫుల్లీ ఫ్రంట్ అండ్ రేర్ అడ్జస్టబుల్ సస్పెన్షన్. అండ్ ఫ్రంట్లో 21 inches, వెనకాల 18 inches స్పోక్ వీల్స్, ట్యూబ్ టైర్లు అనేవి వస్తాయి. దీంట్లో ట్యూబ్లెస్ వస్తాయి. సో వాళ్ళు ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ చేస్తారు కాబట్టి స్పోక్ వీల్సే కావాలి. అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఎక్స్ట్రా వస్తుంది. అండ్ అలాగే డైమెన్షన్స్లో 1 kilo ఎక్కువగా ఉంటుంది, 5mm సీట్ హైట్ ఎక్కువగా ఉంటుంది, 9mm గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంజన్ అంతా సేమ్ ఫీచర్స్, TFT డిస్ప్లే అన్నీ కామన్గా ఉంటాయి. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ చేసే వాళ్ళే అడ్వెంచర్ ఎస్కి అయితే వెళ్ళండి. నార్మల్గా మీరు వీకెండ్స్లో అలా చిన్న ఆఫ్ రోడింగ్లు చేస్తాం, డైలీ సిటీలో నడుపుకుంటాం, అండ్ లాంగ్ టూర్స్ కూడా వేద్దామంటే అడ్వెంచర్ ఎక్స్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది మనకు. అడ్వెంచర్ ఎస్ చూస్ చేసుకునే వాళ్ళు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తేనే ఆ 1 lakh ఆన్ రోడ్ ప్రైస్ అయితే మనం ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఇది 3.5 లక్షలు, 4.5 లక్షలు, 1 lakh మనం వర్త్ అయితే ఉండాలి. ఇంకా ఇదే వీడియోలో ఒక్కసారి మీకు 250 అడ్వెంచర్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్తాను. సేమ్ లుక్స్ అండ్ సేమ్ ఫీచర్స్తో లాంచ్ అయింది కాబట్టి. సీసీ ఒకటే చిన్నది, 250cc,
50 మైలేజ్ ఇస్తుంది, టాప్ స్పీడ్ 140 వరకు వెళ్తుంది, 30 bhp పవర్, 25 Nm టార్క్ తీస్తుంది 250cc అయితే. ఫ్రంట్లో 19 ఇంచెస్, వెనకాల 17 ఇంచెస్ వీల్స్ వస్తున్నాయి దీంట్లో కూడా. అండ్ వెయిట్ కూడా 177 kgs, కొంచెం తక్కువగానే ఉంది. 825 mm సీట్ హైట్ సేమ్ అండ్ 227 గ్రౌండ్ క్లియరెన్స్ కూడా సేమ్ ఉంటుంది. సో బడ్జెట్ ఇంకా తక్కువ ఉంది, మాకు 3.5 లక్షలు కూడా లేదు అంటే అడ్వెంచర్ 250 కూడా చూస్ చేసుకోవచ్చు. సేమ్ లుక్స్ 390 లానే ఉంటాయి. చిన్న సీసీ ఇంజన్, ఇది కూడా సిటీకి బాగుంటుంది, హైవేస్కి బాగుంటుంది అండ్ చిన్న చిన్న ఆఫ్ రోడింగ్ ఇది కూడా చేస్తుంది మనకు. మీ ఆన్ రోడ్ బడ్జెట్ 3 లక్షలే ఉంది అంటే అడ్వెంచర్ 250 వెళ్ళండి. ఒక 50,000 ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేస్తే 390 వచ్చేస్తుంది మనకు. కాబట్టి ఈ వీడియోకి అయితే ఇంతే డీటెయిల్ వాక్ అరౌండ్, ఇంతకన్నా లాగ్ అయితే వద్దు. ఎగ్జాస్ట్ నేను కావాలని హోల్లో పెట్టాను, నెక్స్ట్ టెస్ట్ డ్రైవ్ వీడియోలో మీకు క్లియర్గా వినిపిస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే 2025 KTM 390 అడ్వెంచర్ ఎక్స్ యొక్క డీటెయిల్ వీడియో. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొడతారు. డౌట్స్ ఉన్నట్టయితే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్లో మీరు ఫాలో కొట్టి DM చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా యూజ్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి. పిల్ అండ్ రైడ్తో పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.